హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 195. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. చాలా కామెంట్స్ పిక్ చేశాను, ఎందుకంటే చాలామంది వీడియో లెంత్ అనేది కొద్దిగా పెంచండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 20 కామెంట్స్ దాకా అయితే నేను పిక్ చేశాను అనమాట. ఫస్ట్ కామెంట్ వచ్చేప్పటికి చరణ్ చేశారు, అన్న 2025లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన బైక్స్ ఏంటన్నా, డిసప్పాయింట్ చేసిన బైక్స్ ఏంటన్నా అని చెప్పేసి. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేశాను. 191 Q&A ఎపిసోడ్ తర్వాత అయితే మీకు ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేసి అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ జాను అయితే కామెంట్ చేశారు, బ్రో రెడ్ కలర్ GT650 రివ్యూ చేయండి అని చెప్పేసి. చాలా మంది అయితే అడుగుతున్నారు GT650 మీద. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. అది టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు, క్రోమ్ ఫినిషింగ్ లో లభించింది. కానీ క్రోమ్ ఫినిషింగ్ తర్వాత చాలా మందికి GT650లో రెడ్ కలర్ అంటే చాలా మందికి ఇష్టం అనమాట. నేను మాక్సిమం ట్రై చేస్తాను ఆ వెహికల్ మీద వీడియో రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ ఎమ్రాబ్ అయితే కామెంట్ చేశారు, ఎనీ అప్డేట్ ఆన్ పల్సర్ N125 2026 N160 లుక్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చెప్పేసి. యాజ్ ఆఫ్ నౌ అయితే బజాజ్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్ లో కూడా N125 అయితే అవైలబిలిటీలో లేదు. సో 2026లో ఆ వెహికల్ అనేది వస్తే మాత్రం నేను ఒక వీడియో రికార్డ్ చేస్తాను. డిజైన్ ఎలా ఉంది, ప్రైస్, స్పెసిఫికేషన్స్ మొత్తం ఆ వీడియోలో మాట్లాడతా. నెక్స్ట్ ఈవిల్ హంటర్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, RTR 310 వర్సెస్ డ్యూక్ 250 బెస్ట్ అన్న. ఖచ్చితంగా మీకు డ్యూక్ 250 బాగుండిద్ది బ్రో. మీకు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు డ్యూక్ 250 కొంచెం తక్కువ ఉన్నప్పటికీ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. ఆ ఇంజిన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 31 PS పవర్ జనరేట్ చేసిద్ది కదా. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంజిన్ కూడా స్మూత్గా ఉండిద్ది, క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది. ఇవన్నీ ఫీచర్స్ మీకు RTR 310లో ఉన్నాయి. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీకు ఫబుల్ కీ అయితే లభిస్తూ ఉంది, కీలెస్ ఎంట్రీ అయితే ఉండిద్ది, అలాగే LED లైట్స్ అయితే ఉంటాయి, కలర్ కన్సోల్ అయితే ఇస్తారు, క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, TPMS అయితే ఉండిద్ది, డ్యూయల్ ఛానల్ ABS, అబ్బో ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అనమాట. టర్న్ బై టర్న్ నావిగేషన్, స్లిప్పర్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అందులో రివర్స్ ఇంక్లైన్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. వైబ్రేషన్స్ అయితే వస్తాయి. 110 120 దాటిందంటే వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట. కానీ మీరు ఈజీగా 120 పైన వెళ్ళిపోవచ్చు వితౌట్ వైబ్రేషన్స్ అయితే డ్యూక్ 250లో. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నడిపినప్పుడు మాత్రం నాకైతే మాత్రం చాలా స్మూత్గా అనిపించింది. 100 110 120 ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట డ్యూక్ 250లో. కానీ RTR 310లో మీకు ఆ స్పీడ్లో లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తాయి. రివర్స్ ఇంక్లైన్ ఇంజిన్ ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి, వైబ్రేషన్స్ ఉండకూడదు అనుకుంటే మాత్రం డ్యూక్ 250కి అయితే వెళ్ళిపోండి. పెర్ఫార్మెన్స్తో పాటు నాకు ఎక్కువ ఫీచర్స్ ఉండాలి, వైబ్రేషన్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం అప్పుడు మీరు RTR 310 అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోహన్ కృష్ణ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, TVS ఆర్బిటర్ కొన్నా, మీ వీడియో చూశాక తెనాలిలోనే కొన్నాను, 1,13,000 పడింది. కంగ్రాచులేషన్స్ బ్రో. నాకు తెలిసి బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ బ్రాకెట్లో ఈజీగా మీకు 120 km పైన రేంజ్ ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ వెహికల్ చూసినప్పుడు నాకైతే కొనుక్కోవాలనిపించింది అనమాట. ఎందుకంటే లోకల్లో తిరగడానికి నాకు కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే బాగుండు అనిపించింది. సో ఎప్పుడైతే నేను ఆ ప్రైస్ విన్నానో నాకైతే కొనుక్కోవాలనిపించింది అనమాట. అంత బాగుంది. రైడ్ చేసేటప్పుడు కూడా పర్వాలేదు, మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు, రివర్స్ అయితే వెళ్ళిద్ది, లైట్ వెయిట్ అయితే ఉంది, బూట్ స్పేస్ ఎక్కువ ఉంది, సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నాకైతే అది కొనుక్కోవాలనిపించింది. కాకపోతే కొంచెం ఎక్కువ స్పీడ్ ఉంటే బాగుండిద్ది కదా. సో మీకు 70 km కూడా వెళ్ళదు, 68 69 కదా వెళ్ళేది. సో ఆ స్పీడ్ నాకు సరిపోలేదన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ లేదు, మీకు హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. ఆ రెండు విషయాల్లో నేను కొద్దిగా కాంప్రమైజ్ అయితే అయ్యాను. నాకు ఎదురైతే బెస్ట్ అనిపించింది. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది, PMSM మోటార్ అయితే ఉండిద్ది. కాకపోతే ప్రైస్ ఎక్కువ అనమాట. ఆ ప్రైస్ బ్రాకెట్లో మనకి మోటార్ సైకిల్స్ అయితే వచ్చేస్తాయి. 1,50,000 పైనే ఉంది. కాకపోతే బెస్ట్ కావాలంటే కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి కదా. ఫ్యూచర్లో ట్రై చేస్తాను నేను ఇతర వెహికల్ పర్చేస్ చేయడానికి. కాకపోతే మీరు కొనుక్కున్న దాంట్లో మాత్రం బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ బ్రాకెట్లో. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్రో. నెక్స్ట్ దుర్గా గణేష్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సజెస్ట్ చేయండి బ్రో, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి తీసుకుంటా. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎతర్ షోరూమ్కి 450X అయితే పర్చేస్ చేయండి. ఫ్యామిలీ కోసం కావాలి అనుకుంటే రిడ్జా కూడా మీరు ట్రై చేయొచ్చు. కానీ రిడ్జాలో బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే లేదనమాట. సో బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉండాలి, టాప్ నాచ్ ఫీచర్స్ ఉండాలి, పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోవాలి అనుకుంటే మాత్రం ఎతర్ 450X కానీ ఎతర్ 450 FX కానీ మీరు ట్రై చేయొచ్చు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇందాక కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. లేదు బ్రో కొంచెం బడ్జెట్లో చెప్పండి అంటే మాత్రం ఎక్కువ తిరగను నేను, నాకు ఎక్కువ రేంజ్ రాకపోయినా పర్వాలేదు, ఎక్కువ స్పీడ్ వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం 1,15,000 లోపు మీకు TVS నుంచి ఆర్బిటర్ అయితే చాలా బాగుండిద్ది. సర్వీస్ సెంటర్స్ కూడా మీకు అన్ని షోరూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట TVS షోరూమ్స్ అయితే. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. అలాగే మీకు 3 years వారంటీ అయితే ఇస్తున్నారు, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉండిద్ది కాబట్టి అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. TVS iQube అయితే వేస్ట్ అని చెప్తాను. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ కదా, దానికన్నా మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకొని
ఆర్బిటరే పర్చేస్ చేయమని చెప్తా. నెక్స్ట్ వీరాంజనేయులు ఏదైతే కామెంట్ చేశారో అన్న బైక్ గివ్ అవే ఇవ్వన్నా అని చెప్పేసి. మన ఛానల్లో మీరు బైక్ గివ్ అవే కాదు కారు కూడా ఇస్తాను బ్రో. మీరు నాకు సపోర్ట్ చేస్తూ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు ఒక లైక్ కొట్టి మంచిగా ఒక కామెంట్ అయితే రాయండి. సో ఇట్లా మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మనకు వచ్చే రెవెన్యూ అయితే చాలా తక్కువ అనమాట. వచ్చినట్టుగానే నేను యూట్యూబ్లోనే ఇన్వెస్ట్ చేసేస్తున్నాను. ఏదైనా మైక్ కానీ కెమెరా కానీ లెన్స్ కానీ అలాగే మనం బయటికి వెళ్ళి వీడియోస్ రికార్డ్ చేయాలంటే పెట్రోల్ ఖర్చులు కానీ ఇవన్నీ నాకు సరిపోతున్నాయి అనమాట. ఇంకా ఈఎంఐస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నిదానంగా వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ వెళ్దాము. మీకు బైక్ గివ్ అవే ఇంకా ఫ్యూచర్లో అంతా బాగుంటే మంచిగా రెవెన్యూ వస్తే మాత్రం కార్ గివ్ అవే కూడా ఇస్తాను. సో నేనైతే ఏం దాచిపెట్టుకోను బ్రో, నాకైతే ఏం అవసరం లేదు, ఉన్న దాంట్లో చాలా అనమాట. సో నా సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడు ఏం వీడియో రికార్డ్ చేయాలి, వాళ్ళకి ఏ డౌట్స్ వస్తాయి, వాళ్ళకి ఎలా రికార్డ్ చేస్తే అర్థమైంది అని చెప్పేసి నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. నిదానంగా చేద్దాం, ఖచ్చితంగా ఇస్తాను బ్రో. ఇప్పుడే గివ్ అవేస్ స్టార్ట్ చేశాం కదా. సో నేను ఈ మంత్లో ఒక గివ్ అవే అయితే ఇచ్చేస్తాను. ఏ వీడియోలో కామెంట్స్ పిక్ చేస్తానో నాకే తెలియదు. సో ఎక్కువగా కామెంట్స్ చేస్తుండండి. నేను పెట్టిన వీడియోస్ ఏదైనా సరే మంచిగా ఒక కామెంట్ అయితే రాయండి చాలు, మల్టిపుల్ కామెంట్స్ అయితే రాయొద్దు. సో కామెంట్స్ చేస్తూ ఉండండి. ఏదో ఒక గివ్ అవేస్ నేను ఇస్తూనే ఉంటాను. మీరు అన్నట్టుగా కార్ గివ్ అవే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా. సో మీరందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని కొంచెం పెద్దది చేయండి, అప్పుడు పెద్ద గివ్ అవే ఇచ్చేస్తా. నెక్స్ట్ వీకే కింగ్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న MT-15R XSR విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్ రౌండ్ యూసేజ్. బ్రో మీరు XSR 155 అయితే పర్చేస్ చేయండి. వెయిట్ తక్కువ, మీకు ప్రైస్ కూడా కొంచెం తక్కువనే లభిస్తూ ఉంది. కెఫే రేసర్ లుక్, వింటేజ్ లుక్ మిక్సింగ్ అయితే ఉండిద్ది. ఫ్లాట్ సీటు కొంతవరకు మీరు మేనేజ్ చేయొచ్చు. దగ్గరగా పెట్టి చూసుకుంటే రెండు కూడా సేమ్ సైజ్ ఉన్నప్పటికీ కొంచెం మీకు ఎక్కువే ఉండిద్ది అనమాట XSRలో సీట్ అయితే. బ్యాక్స్న మీరు పిలియన్ సపోర్ట్ అవన్నీ వేయించుకుంటే మాత్రం యాక్సెసరీస్ మీకు XSR అయితే బాగుండిద్ది. సో ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే మీరు XSR పర్చేస్ చేయండి. కొంచెం ఒక 10,000 to 15,000 రూపీస్ నేను ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే MT-15 పర్చేస్ చేయొచ్చు. కానీ సింగిల్గా వెళ్ళడానికి బాగుంటాయి ఏదేమైనప్పటికీ రెండు వెహికల్స్, ఎందుకంటే రెండిట్లో కూడా మీకు సేమ్ చాసిస్, సేమ్ టైర్స్, సేమ్ సస్పెన్షన్, సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. డిజైన్ ఒకటే మార్పు అనమాట. కాబట్టి మీరు ఏది కొనుక్కున్నా సరే సాటిస్ఫై అవుతారు. XSR ఇంకా రేటు తక్కువ లభిస్తూ ఉంది కాబట్టి నేనైతే మీకు అదే సజెస్ట్ చేస్తా. నెక్స్ట్ సమీర్ ఖాన్ అయితే కామెంట్ చేశారు, బ్రో నేను డ్యూక్ 200 సర్వీస్ జూన్ 2025లో చేపించాను. ఇప్పుడు నేను 200 కిలోమీటర్స్ మాత్రమే తిరిగాను. సర్వీస్కి ఇవ్వాలా లేకపోతే 4,000 కిలోమీటర్స్ తిరిగేదాకా వెయిట్ చేయాలా అని చెప్పేసి కామెంట్ చేశారు. బ్రో మీరు ఆల్మోస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్పిచ్చి 6 months పైన అవుతుంది కదా. ఖచ్చితంగా మీరు 200 కిలోమీటర్స్ కానీ 100 కిలోమీటర్స్ కానీ తిరిగినా సరే సెకండరీ. సో బెటర్ మీరు సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత ఆ వెహికల్ యూస్ చేయండి. ఎందుకంటే 6 నెలల నుంచి మీరు ఎక్కువగా వెహికల్ యూస్ చేయలేదు కాబట్టి ఇంకా మీరు తిరగచ్చు. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ అనేది ఎక్కువ తిరగలేదు కాబట్టి తిరగడానికి అవకాశం అయితే ఉండేది. బట్ వద్దు, 6 months పైన అవుతుంది కాబట్టి హ్యాపీగా మీరు సర్వీసింగ్ అయితే చేయించుకొని మంచిగా వాడుకోండి వెహికల్. లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఫ్యూచర్లో. ఎమ్మటినే రాదు కానీ ఫ్యూచర్లో వస్తుంది. కాబట్టి అంత రిస్క్ తీసుకోవద్దు. మహా అయితే ఒక 2,000 పోతే పని నీట్గా సర్వీసింగ్ చేయించుకొని వాడుకోండి. నెక్స్ట్ దిస్ ఈజ్ రామ్ అయితే కామెంట్ చేశారు, Yamaha XSR or Apache 164V. బ్రో Yamaha XSR అయితే చాలా బాగుండిద్ది. అపాచీతో కంపేర్ చేసుకుంటే అందులో మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది. పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, లుక్ బాగుండిద్ది, రిలయబిలిటీ కూడా బాగుండిద్ది అనమాట. లేదు నేను అమౌంట్ పెట్టలేను, 1,90,000 రూపాయలు చేంజ్ అయితే ఉంది కదా, అంత పెట్టలేను అనుకుంటే మాత్రం మీకు 1,70,000 రూపాయలకి అపాచీ వెహికల్ అయితే వస్తుంది. అందులో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. Yamahaలో లేనన్ని ఫీచర్స్ మీకు అపాచీ 164Vలో ఉన్నాయి. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, ప్రొజెక్టర్ లైట్, కలర్ కన్సోల్, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఒకసారి మన ఛానల్లో డెడికేట్గా 2 వీడియోస్ ఉన్నాయి కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. లేదు నాకు Yamaha వెహికల్ నచ్చింది అనుకుంటే మీరు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా అది వెళ్ళి కొనుక్కోవచ్చు, మనీ మ్యాటర్ కాదు అని అనుకుంటే. నెక్స్ట్ రాజశేఖర్ అయితే కామెంట్ చేశారు, అన్న మా డాడీ కోసం మంచి బైక్ సజెస్ట్ చేయన్న, మా ఇంటి దగ్గర రోడ్స్ అంతగా బాగోవు, బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు అని చెప్పేసి. 125cc అయితే షైన్ కొనుక్కోండి. 150cc సెగ్మెంట్లో అయితే మాత్రం మీకు యూనికాన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అన్నారు కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, హోండా CB హైనెస్ కానీ అట్లాంటివి ట్రై చేయండి బ్రో. నెక్స్ట్ విష్ణు అయితే కామెంట్ చేశారు, ఈజ్ ఇట్ కరెక్ట్ టైం ఫర్ బయింగ్ ఎక్స్పల్స్ 210? హీరో దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు బ్రో. ప్రజెంట్ అయితే మీరు పర్చేస్ చేయొద్దు, కొద్దిగా వెయిట్ చేయండి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ షోరూంలో 2026 వెహికల్స్ వచ్చినా సరే నేను అంత తొందరగా వీడియో అయితే రికార్డ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ బ్యాచే కదా. కొంచెం వెయిట్ చేద్దాం. ఒక 2-3 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోపు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేస్తారు కదా, జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను ఎక్స్పల్స్ 210 మీద. అప్పుడు మాట్లాడుకుందాం అప్డేట్స్ ఏమైనా చేశారా లేదా అని చెప్పేసి. మీరు కూడా కొనుక్కోవాలి అనుకుంటే ఫెస్టివల్ టైమ్స్లో పర్చేస్ చేయండి. దసరా ఫెస్టివల్ కానీ లేకపోతే ఒక 1-2 months ముందు, జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో పర్చేస్ చేయండి బ్రో. ఇప్పుడైతే పర్చేస్ చేయొద్దు. నెక్స్ట్ నాని అయితే కామెంట్ చేశారు,
అన్న నా బైక్ FZ వర్షన్ 4 ఫ్రంట్ నార్మల్ టైర్ ఉంది, రేడియల్ టైర్కి అప్డేట్ చేసుకోవచ్చు. హ్యాపీగా చేసుకోవచ్చు బ్రో. ఏమైంది, ఫ్రంట్ మీకు 100 సెక్షన్ టైర్ ఉండేది కదా, 110 సెక్షన్ టైర్ అయితే వేసుకోవచ్చు. రేడియల్ టైర్ 100 సెక్షన్లో రేడియల్ టైర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొంచెం వైడ్ టైర్స్ అయితే వేసుకోండి, రోడ్డు గ్రిప్ బాగుండిద్ది. కాకపోతే మీకు మైలేజ్ అయితే కొంచెం తగ్గిపోయింది అనమాట. FZ మహా అయితే 35-40 మధ్యలో వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వైడ్ టైర్స్ వేసుకుంటే ఇంకా తగ్గిపోయింది. టైర్స్ మార్చుకునేటప్పుడు అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రాహుల్ అయితే కామెంట్ చేశారు, హలో అన్న, హాయ్ నా పేరు రాహుల్, నేను అప్ అండ్ డౌన్ రోజుకి 80 నుంచి 90 కిలోమీటర్లు తిరుగుతాను. నాకు ఒక 40-45 మైలేజ్ ఇచ్చే బైక్ చెప్పన్నా, అలాగే లాంగ్ వెళ్తుంటే అప్పుడప్పుడు అని చెప్పేసి. బ్రో మీరు హ్యాపీగా N160 అయితే కొనుక్కోండి, అదైతే పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా 40-45 మధ్యలో అయితే మైలేజ్ వస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది, సింగిల్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. నేనైతే మీకు అదే సజెస్ట్ చేస్తాను. ఆ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో ఒకసారి వీడియో ఉంది, అది చెక్ చేయండి. నాకు అంత పెద్ద వెహికల్ వద్దు అని అనుకుంటే మాత్రం మీరు కొంచెం మనీ అనేది సేవ్ చేసుకుంటూ షైన్ 125 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోటి అయితే కామెంట్ చేశారు, బ్రో 2026లో రన్నింగ్లో చేంజెస్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి. సేమ్ అదే స్పెసిఫికేషన్స్, సేమ్ అదే డిజైన్లో మీకు ఆ వెహికల్ లభిస్తూ ఉంది. ప్రైస్ అయితే మనకి GST రూపంలో కొంచెం తగ్గింది కాబట్టి ప్రైజెస్ అయితే తగ్గుతాయి. అగోండా ఎడిషన్ అని చెప్పేసి రీసెంట్గా TVS కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు కదా, మీకు మ్యాటివ్ వైట్ చూస్తానికి చాలా బాగుంది. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్రో. రేపు మార్నింగ్ 7కి మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. ఆ వీడియోలో మొత్తం మాట్లాడాను, అది ఒకసారి మీరు చూడొచ్చు. నెక్స్ట్ జైతు అయితే కామెంట్ చేశారు, అన్న MT-150R Duke 160 విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ లాంగ్ రైడ్స్. బ్రో నేను ఆల్రెడీ డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. నాకైతే మాత్రం Duke 160 చాలా బాగా నచ్చింది. అందులో మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. అలాగే రీసెంట్గా కలర్ కన్సోల్కి అప్డేట్ చేశారు Duke 160. వీడియో అయితే రికార్డ్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఆ వెహికల్ అయితే మీరు కొనుక్కోండి. లేదు బ్రో నాకు అది ముందే చెప్పేస్తున్నా, అది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. సో అంత ప్రైస్ నేను పెట్టలేను అనుకున్నప్పుడు మీరు MT-150 కూడా కొనుక్కోవచ్చు. ఆ వెహికల్ కూడా మంచిదే, మంచి చాసిస్, మంచి ఇంజిన్ అయితే ఉంది. మెయింటెనెన్స్ పరంగా రెండిట్లో కూడా సేమ్ అయితే ఉండిద్ది అనమాట. రెండిట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే వస్తూ ఉంది. సో మైలేజ్ కూడా దగ్గరగా సేమ్ అయితే ఉండిద్ది. 40-45 ఆ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్తే తగ్గిపోయింది అనమాట. డెడికేటెడ్గా వీడియోస్ కూడా ఉన్నాయి, అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఏదైనప్పటికీ మీరు టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. రెండు కూడా బెస్ట్ వెహికల్సే. నేనైతే మాత్రం డ్యూక్ అయితే కొనుక్కుంటాను. నాకైతే డ్యూక్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం. KTM వెహికల్స్ అయితే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి నా గురించి తెలుసు అనమాట. యమహా వెహికల్ కూడా చాలా బాగుండిద్ది. ఆల్రెడీ నా దగ్గర డ్యూక్ 200 అయితే ఉంది కాబట్టి 2 లక్షలు నా దగ్గర ఉంటే మాత్రం స్ట్రైట్గా యమహా షోరూమ్కి అయితే వెళ్ళిపోయి XSR అయితే పర్చేస్ చేస్తా. నాకు ఎందుకు ఆ వెహికల్ ఓన్ చేసుకోవాలనిపిస్తూ ఉంది. మేబీ ఫ్యూచర్లో కొంటానేమో. సడన్గా మీకు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ రెడ్డీస్ అయితే కామెంట్ చేశారు, బ్రో నీ ఛానల్ ఎందుకు చూడాలి బ్రో, ABS 2026లో ఇస్తారని చాలాసార్లు అడిగాను, చెప్పలేదు అని చెప్పేసి. 125cc పైన ఉన్న అన్ని వెహికల్స్కి 2026లో ABS అయితే రావాలి, ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక రూల్ పాస్ చేసింది. అందుకే మనం మ్యాక్సిమం అన్ని వెహికల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఇంకా కొన్ని వెహికల్స్లో అప్డేట్ చేసి తీసుకొస్తారు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎవరైతే 125cc వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి, ABSతో రావచ్చు అని చెప్పేసి. చాలామంది అయితే వెయిట్ చేశారు, ఆగారు. బ్రో మీ కామెంట్ నేను చూడలేదు, సారీ బ్రో, ఏమీ అనుకోవద్దు. ఇంక నుంచి చూడండి, మీ కామెంట్ అయితే పిక్ చేశాను. సో ABS అయితే వస్తుంది. ఒకవేళ కంపెనీ వాళ్ళు తీసుకురాకపోతే నేనైతే ఏమీ చేయలేను. సో నేను వీడియోస్ అయితే ఇయర్లో అన్నీ చేస్తాను, వాటిలో ఫీచర్స్ ఏమి ఉన్నాయనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు ఒక వెహికల్ అయితే కొనుక్కోండి. నెక్స్ట్ ఆదిశేషు అయితే కామెంట్ చేశారు, అన్న 125cc ఫ్యామిలీ కోసం బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ చెప్పన్నా అని చెప్పేసి. సింపుల్గా షైన్ 125 బాగుండిద్ది, సింగిల్ సీటు, లైట్ వెయిట్, తక్కువ ప్రైస్లో మైలేజ్ ఇచ్చే వెహికల్ అంటే అదే అనమాట. లేదనుకుంటే గ్లామర్ 125X కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఇచ్చి అప్డేట్ చేశారు కదా, అది కూడా బాగుండిద్ది బ్రో. మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఫ్యామిలీ కోసం అన్నారు కాబట్టి చెప్పాను. సింగిల్గా వెళ్ళడానికి అయితే రైడర్ కానీ ఎక్స్ట్రీమ్ 125R కానీ బాగుంటాయి. నెక్స్ట్ మారుతి అయితే కామెంట్ చేశారు, అన్న బెస్ట్ బైక్ 100cc చెప్పన్న ప్లీజ్ రిప్లై. బ్రో మీకు స్ప్లెండర్ ప్లస్ ప్లాటినా 100cc సెగ్మెంట్లో ఈ రెండు కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే మాత్రం మీకు ప్లాటినా 100 సజెస్ట్ చేస్తాను. స్ప్లెండర్ ప్లస్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అనే దాని గురించి నేను ఒక వీడియో రికార్డ్ చేస్తాను, వ్లాగ్ తీస్తాను, అందులో మాట్లాడుకుందాము. నెక్స్ట్ ప్రసాద్ అయితే కామెంట్ చేశారు, అన్న పల్సర్ 125 నియాన్ అండ్ కార్బన్ డైమెన్షన్స్ ఒకటేనా అన్న అని చెప్పేసి. దగ్గరగా సేమ్ అయితే ఉంటాయి. సింగిల్ సీటు, స్ప్లిట్ సీటు, ఎలాగ డిజిటల్ కన్సోల్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, ఇట్లా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. సో నేనైతే మాత్రం మీకు ఎనలాగ్ డిజిటల్ కన్సోల్, సింగిల్ సీట్ ఉన్న పల్సర్ 125 సజెస్ట్ చేస్తాను. నియాన్ కార్బన్ కావాలంటే మీరు కొనుక్కోవచ్చు, ఫుల్ డిజిటల్ కన్సోల్ ఉంటే మాత్రం. డైమెన్షన్స్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము బ్రో, ఎందుకంటే మహా అయితే
5mm 10mm అటు ఇటుగా ఉండిద్ది. సో ఒకసారి మీరు డిజిటల్ కన్సోల్ కావాలా లేకపోతే ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ కావాలనేది చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళి, దాని ప్రకారంగా ఒకటి కొనుక్కోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే చేయండి, మంచిగా ఒక కామెంట్ అయితే రాయండి, నేనైతే పిక్ చేసి నెక్స్ట్ సండే ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బ్రో. మన ఛానల్ ఇంకా పెద్దది అవ్వాలి, పెద్దదైతే మాత్రం పెద్ద గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా, సో అన్నమాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.